ఇది పన్నగంటాకు. ఇదంతా శుభ్రంగా ఆరబెట్టి పన్నగంటాకు కారపొడి తయారు చేయాలి. ముందు ఆరబెట్టుకొని కారపొడికి రెడీ చేస్తున్నాను. ఇది కళ్ళకి బాగా చాలా మంచిది. పిల్లలు తినచ్చు, పెద్దోళ్ళు తినచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, టిఫిన్లో వేసుకోవచ్చు ఈ కారపొడి. ఇది ఇప్పుడే మా మినీ తోటలో, మా మినీ గార్డెన్లో కోసుకొచ్చాను ఈ పన్నగంటాకు. ఇదంతా ఆరబెట్టి బాగా కారపొడి తయారు చేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం మందులు లేకుండా పండించుకున్నాము. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. పోయినసారి పుదీనా కారపొడి రెడీ చేశాను. తర్వాత మునగాకు పొడి రెడీ అయింది. ఇప్పుడు ఇది పన్నగంటాకు కారపొడి రెడీ చేయాలి. ఇది కరివేపాకు కారపొడికి, ఇది కరివేపాకు కారపొడికి ఆరబెట్టాను. ఇది గోంగూర ఇది గోంగూర కారపొడి కూడా రెడీ చేయాలి. ఒక్కొక్కటి చేసుకొస్తూ ఉన్నాను. ఇది కొండ గోంగూర. ఇట్లా ఆరబెట్టుకొని కారపొడి రెడీ చేసుకోవచ్చు.